కన్యారాశి వారు మొహమాటస్తులు అని చెప్పుకోవడం కంటే వీరు ఏ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అని చెప్పడం ఉత్తమం. కొన్ని విషయాల్లో వీరు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారు ఏంటంటే వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి అంటే చుట్టూ జనాలు ఏమనుకుంటారు అనేటువంటి విషయంతో వాళ్ళు మొహమాట పడతారే తప్ప ఎటువంటి ఇబ్బందులు కూడా పడరు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్తూ ఉంటారు. ఇక 2026 విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ కన్యారాశి వారు ఆర్థికంగా నిలబడడానికి ఒక మంచి అవకాశంగా ఈ సంవత్సరం చెప్పవచ్చు. అందులోనూ ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే వరకు కూడా వీరు ఏ రంగాల్లో అయినా చేపడితే పట్టింది బంగారం అవుతుంది. మాట విలువలు పెరుగుతూ ఉంటాయి. పైగా వీరు వ్యాపారంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను 2-3 ట్యాకిల్ చేస్తూ తనకంటూ ఒక స్పెసిఫిక్ ఎర్న్ చేసుకుని సేవింగ్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో క్రియేట్ చేసుకుంటారు. సేవింగ్ చేయాలి, దాయాలి ఇదే మాత్రం ఉండదు. ఇప్పుడు వరకు వీరు చేసిన మిస్టేక్ని ఈ సంవత్సరంలో చేయరు. ఇంతకుముందు వచ్చిన దాన్ని అప్పులు కట్టిన తర్వాత మిగిల్చుకునేవారు. ఇప్పుడు ముందు మిగుల్చుకుని తర్వాత అప్పులు కడతారు. ఈ యొక్క స్ట్రాటజీని 2026లో కన్యారాశి వారు ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి అవలంబించుకుంటూ ఉంటారు. పైగా కన్యారాశి వారు ఇంతకు ముందు వారితో పోల్చుకుంటే ఇప్పుడు వీరి మాట తీరు చాలా షార్ప్గా ఉంటుంది. ఎదుటి వ్యక్తి 10 ప్రశ్నలు అడిగితే ఒకటే సమాధానం చెప్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం గడ్డుకాలంగా మొదటి 4 నెలలు కూడా చాలా గడ్డుకాలంగా ఉంది. తర్వాత నుంచి మాత్రం వీళ్ళు క్యాడర్ నమ్మే అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు వచ్చేసరికి 2026 జనవరి 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ 23 వరకు కూడా ఇతర యావిగేషన్ల మీద దృష్టి సారించి చదువు మీద శ్రద్ధ కొంచెం తగ్గిస్తూ ఉంటారు. కాబట్టి వీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం కన్యారాశి వారికి. 2026లో కన్యారాశి వారి భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏవైతే ఉంటాయో ఆ కీచులాట్లు అనేటువంటివి పెరుగుతాయి. పైగా వీరు ఎప్పుడూ లేని విధంగా వీరు పెద్ద మనుషుల మధ్యలో నువ్వంటే నువ్వు అని పిల్లి ఎలక మీద పోరులాగా వీరు గొడవలు అనేటువంటి పెంచుకుంటూ పోతుంటారు తప్ప ఎక్కడ తగ్గిద్దాం కాంప్రమైజ్ అవుదాం అనేటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కనిపించదు. పైగా కోర్టుకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది రావడానికి చాలా తక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కన్యా